అమ్మేసింది. పిన్ని తాత చెరో చెయ్యేశారు. ₹1,00,000 తీసుకుని ఓ ముదురు పెళ్లి కొడుకి అప్పగించారు అమ్మాయిని. ముగ్గురు కలిసి వాటాలేసుకుని డబ్బు పంచుకున్నారు. కానీ కన్నతల్లే చేసిన అన్యాయంపై తిరగబడింది ఆ బాలిక. నానమ్మ సాయంతో పోలీస్ స్టేషన్కి వెళ్లడంతో వ్యవహారం బయటపడింది. చిత్తూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన. 14 ఏళ్ల బాలిక పెళ్లయి 2 నెలలైంది. ఎలాగోలా వదిలించుకోవాలన్న ఆలోచనతో కన్న తల్లి ఆమె చెల్లి కలిసి స్కెచ్ వేశారు. కూతుళ్ల కుట్రకు వాళ్ల తండ్రి సహకరించాడు. అంతా కలిసి ₹1,00,000 తీసుకుని పెళ్లి పేరుతో బాలికను 35 ఏళ్ల వ్యక్తి దగ్గరకు పంపేశారు. తనకు జరిగిన అన్యాయంపై ముందు కుమిలిపోయిన బాలిక చివరికి స్టేషన్ మెట్లెక్కింది. వాళ్ళు ఏమని చెప్పినారంటే పెళ్ళైనాక మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ₹1,00,000 ఇచ్చేసినాము వాళ్ళకి అటని చెప్పినారంటే సార్. నిన్న ఏమైనా అక్కడ ఏమైనా చిత్రహింసలు పెట్టినారు సార్. అతను కొట్టాడు సార్. అతనికి నేను పని చేయలేదనేసి లొంగలేదనేసి అతను కొట్టడము ఎట్లా అంటే అటు చేయడము అవన్నీ జరిగింది సార్. బంగారుపల్లి మండలం నల్లొంగాడుకు చెందిన జయచంద్ర శిల్పల కూతురీమె. పాప పుట్టాక కొన్నాళ్లకు భర్తను వదిలేసి వెళ్ళింది శిల్ప. ఆమె సొంత చెల్లెలు సుమతిని 2వ పెళ్లి చేసుకున్నాడు జయచంద్ర. సుమతికి 2 పిల్లలు పుట్టాక ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళాడు జయచంద్ర. తర్వాత అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒక్కటై ఈ బాలికను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. 35 ఏళ్లు దాటినా పెళ్లవ్వక ఎదురుచూస్తున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి వీళ్లకు తగిలాడు. పిల్లనిస్తే చాలు ఎదురు డబ్బులిస్తానని చెప్పడంతో ఒప్పుకున్నారు. ₹1,00,000 ఇచ్చి 2 నెలల క్రితం పెళ్లి పేరుతో తనతో పాటు తీసుకెళ్లాడు. ఆ నరకం నుంచి బయటపడటానికి అప్పటినుంచి ప్రయత్నించిన బాలిక చివరకు నానమ్మ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. లేదు అమ్మాయి అనేసి చెప్తే మా పిన్ని అతని ముందర అతను తిట్టడము వచ్చింది, మా పిన్ని కానీ తిట్టడమే, ఇద్దరు తిట్టడమే అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడివ్వలేదు సార్. ఇక్కడికి వచ్చినాక మా బంధువులతో ఎవరితో మాట్లాడివ్వలేదు అనేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోయినాను సార్. పిలుచుకొని వచ్చి ఎందుకు వెళ్ళిపోయినావు చెప్తే ఇష్టం లేదు నేను వెళ్ళిపోయినానని చెప్తే ఎందుకు ఇష్టం లేదు అనేసి అప్పుడు కూడా కొట్టింది సార్. మా నాన్నమ్మ వాళ్ళకి వెళ్ళిపోయినట్టు చెప్తే వాళ్ళు వచ్చి వ్యవహారం బయటపడేసరికి కొత్త డ్రామా మొదలెట్టారు బాధితురాలి అమ్మ పిన్ని. ప్రేమ కథ చెప్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఇవాళ మా అక్క కూతురు వీళ్ళమ్మ 8 ఏళ్ళు అవుతుంది కనబడకుండా పోయింది. మళ్ళంకా నాకు పెళ్ళైన 3 సంవత్సరాలు నాకు బాబు పుట్టినాక వాళ్ళ అమ్మ కనిపించింది. ఆయన వెళ్ళిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అయిపోయినాక మేమే అప్పటి నుంచి పోషిస్తూ ఉన్నాం. అంటే మేము ఇన్ని రోజులు సాటిన లేకపోతే డబ్బులకి ఎందుకు అమ్మేస్తాం సార్ చెప్పండి. బాలికను ఐసీడీఎస్కు అప్పగించారు పోలీసులు. ఆమెను పూర్తి స్థాయిలో ప్రశ్నించాక ఇందులో ఎవరెవరి పాత్ర ఎంతుందో తేలుస్తామంటున్నారు.